పలకవలసినది భాగవతం. నా చేత పలికిస్తున్నవాడు శ్రీరాముడు. పరమ పవిత్రమైన భాగవతము యందు మహత్తరమైన ఘట్టం క్షీరసాగర మథనం. ఇందులో శ్రీ మహావిష్ణువు కూర్మ మోహిని అవతారాలు స్వీకరించడం, సదాశివుని హాలాహల భక్షణం, లక్ష్మీదేవి ఆవిర్భావం, లక్ష్మీ కళ్యాణం, అమృతోత్పాదన, ఇలా ఎన్నో అపూర్వమైన విధులు దాగి ఉన్నాయి. ఇక భాగవతంలోనికి ప్రవేశిద్దాము. దేవదానవులు పాల సముద్రాన్ని ఎందుకు మర్తించాడు? విష్ణువు పూర్వ రూపంలో ఏ విధంగా పర్వతాన్ని మోసాడు? మదనంలో నుండి ఏమేమిటి పుట్టాయి? విష్ణువు అమృతాన్ని దేవతలకు ఏ విధంగా అందించారు? ఆశ్చర్యకరమైన ఈ సంగతులను నాకు వివరంగా చెప్పు. ఓ రాజా, దుర్వాస మహాముని శాపం వల్ల లోకాలన్నీ వైభవం పోగొట్టుకున్నాయి. దేవతలు శక్తి విహీనులై రాక్షసుల చేతిలో పరాజితులయ్యారు. మహేంద్రుడు, వరుణుడు మొదలగు దేవతలు బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళి రాక్షసులు తమపై చేస్తున్న దుండగాలను ఆయనకు విన్నవించారు. నాకు, మీకు, కాలానికి, పశువులకు, చెట్లకు అన్నిటికీ మూల కారణం ఆ భగవంతుడు. ఆయనను శరణు వేడుదాం. హే శ్రీహరి, నా వల్ల తప్పిదం జరిగిపోయింది. ఇక నువ్వే మాకు దిక్కు. ఓ ప్రభు, నీ మాయ వల్లే లోకాలన్నీ నడుస్తున్నవి. భూమి నీ పాదము, శివుడు నీ మనస్సు, అగ్ని నీ ముఖం, సూర్యచంద్రుడు నీ కన్నులు, దిక్కులు నీ చెవులు, సమస్త సృష్టికి మూలాధారం నీ కడుపు. విశ్వరూపుడైన మహాప్రభు, మాపై దయచూపు, మమ్మల్ని రక్షించు. ఓ మహాప్రభు, ఆది మధ్యాంతములు నీకు లేవు. మునులు నిన్ను ఎన్నో విధాల పొగుడుతుంటారు. మోక్ష సౌఖ్యానికి సముద్రం నీవు, గొప్ప వాటి కంటే గొప్పవాడవు నీవు, సద్గుణవంతుడవు నీవు, నీవు పుణ్యాత్ముడవు, నిన్ను నేను స్తుతిస్తున్నాను. పురుషోత్తమని రూపము పరమశ్రేయంబు భువనవంతుల కలం స్థిర వైదిక యోగంబున పరుసను మీయంద కానార్చను నాకు. ఓ పురుషోత్తమ, అన్ని లోకాలలోనూ నీ రూపమే శ్రేష్టమైనది. ఆ రూపం శాశ్వతమైన వేదమంత్రంతో కూడి మాకు కనిపిస్తున్నది. భక్తులేక బహుప్రకారు వన్న చెట్టుల మైతినే మెట్టకేలకు నినుగంటి మభీప్సితాదను వచ్చుబన్ వెట్టనేనగ వానలంబుల విగునేనుగు మొత్తము నిజమేచిన గంగ లోపల నిరుగాంచిన చాటునని. ఇందుకు నన్నే ఆధారం. అట్లే ఈ సృష్టికి మెదులు
నాకు మూడులోనే కనిపిస్తాను. సృష్టిలోని 3 ఋషులు నీవే. నీకు నేమని విన్నవింతును, నీవు సర్వమై ఉండవై. లోకమెల్లను నిండి ఉండగా లోకలోచన నీ పదాలోకనంబు శుభంబు మాకును. లోకపాలకులేను నీ నాకవాసులు నీవని తనచుకేతుగ విక్రియని. ఇప్పుడు మీరు దైత్యులతో కలిసి స్నేహభావంతో మెలకండి. నిర్మలమైన చిత్తముతో మీరు అమృతోత్పాదన కొరకు ప్రయత్నించండి. అమృతం తాగిన వారికి అమరత్వం లభిస్తుంది. అప్పుడు మీరు రాక్షసులను జయించి మరలా స్వర్గ వైభవాన్ని పొందగలుగుతారు. క్షీరసాగరంలో రకరకాల ఔషధాలు మొక్కలు వేసి మందర పర్వతమును కవ్వంగా చేసుకుని సర్పరాజైన వాసుకిని త్రాడుగాను చేసుకుని పాలకడలిని చిలకండి. మీకు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. విషం కూడా పుడుతుంది, భయపడరాదు. సరే స్వామి. మనం అక్క చెల్లెండ్ర బిడ్డలము. మనమంతా స్నేహంగా ఉందాము. అమృతం కొరకు మథనం చేస్తే మనందరికీ సుఖం కలుగుతుంది. నువ్వు చెప్పింది అక్షరాల సత్యం ఇంద్ర. సరే, అందరూ కలిసి క్షీరసాగర మథనం చేద్దాము పదండి.